అందరం ఒక నిమిషం పాటు చేతులు చాచి భక్తితో విశ్వాసంతో ఆ త్రియేక దేవుని నామాన్ని స్తుతించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని నామం స్తుతించటమే మనకు గొప్ప ఆశీర్వాదం. దేవుని నామానికి స్తుతులు చెల్లించటమే గొప్ప ప్రార్థన. స్తుతి ప్రార్థన మహాశక్తివంతమైనటువంటిది. కాబట్టి అందరూ కూడా చేతులు చాచి బలంగా దృఢంగా ప్రార్థన చేసుకుంటూ దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ 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 ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం యేసువా వందనం యేసువా స్తోత్రం యేసువా స్తోత్రం. తండ్రి వందనం తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం ఆత్మదేవా వందనం ఆత్మదేవా స్తోత్రం ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం త్రియేక దేవా వందనం త్రియేక దేవా స్తోత్రం త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచి కాపరి వందనం మంచి కాపరి వందనం మంచి కాపరి స్తోత్రం మంచి కాపరి స్తోత్రం. ప్రేమామయుడా వందనం ప్రేమామయుడా వందనం ప్రేమామయుడా స్తోత్రం ప్రేమామయుడా స్తోత్రం. పరమ వైద్యుడా వందనం పరమ వైద్యుడా వందనం పరమ వైద్యుడా స్తోత్రం పరమ వైద్యుడా స్తోత్రం. శక్తిగల దేవా వందనం శక్తిగల దేవా వందనం శక్తిగల దేవా స్తోత్రం శక్తిగల దేవా స్తోత్రం. స్వస్థపరచువాడా వందనం స్వస్థపరచువాడా వందనం స్వస్థపరచువాడా స్తోత్రం స్వస్థపరచువాడా స్తోత్రం. ప్రార్థన ఆలకించువాడా వందనం ప్రార్థన ఆలకించువాడా వందనం ప్రార్థన ఆలకించువాడా స్తోత్రం ప్రార్థన ఆలకించువాడా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవునికి ప్రార్థన శ్వాస లాంటిది. క్రైస్తవునికి ప్రార్థన శ్వాస లాంటిది. శ్వాస పీల్చుతాం కదా, ఒక్క 5 నిమిషాల పాటు శ్వాస ఆపేస్తే ఏమవుతాం? చచ్చిపోతాం. ఎస్, అందులో తేడా లేదు. 5 నిమిషాల పాటు శ్వాసను ఆపేస్తే పీల్చటం ఆగిపోతే ఏమవుతుంది? డాక్టర్లు కూడా ఏం చేస్తారంటే, ఎవరన్నా యాక్సిడెంట్కి కానీ లేకపోతే ఏదైనా ప్రమాదంలో కానీ ఆసుపత్రిలో చేరగానే మొదట ఇక్కడ చేయి పెడతారు, తర్వాత నాడి పట్టుకుంటారు, అంతేనా? తర్వాత గుండెని చేస్తారు. మొదట ఏం చేస్తారు? ఇక్కడ చేయి పెడతారు, శ్వాస ఆడుతుందో లేదో. కాబట్టి క్రైస్తవునికి ప్రార్థన శ్వాస లాంటిది. క్రైస్తవుడు ఎప్పుడైతే ప్రార్థన చేయటం ఆపేస్తాడో ఆత్మీయంగా చనిపోయిన దానితోటి సమానం, ఆత్మీయంగా మరణించిన దానితో సమానం. కాబట్టి క్రైస్తవుడు అనేటువంటి వాడు నిరంతరం ప్రార్థన చేస్తూనే ఉండాలి. కాబట్టి మదర్ తెరేసా ఏమంటారంటే, ప్రార్థన గురించి మాట్లాడుతూ, యూ షుడ్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఎట్ ఎవ్రీ మొమెంట్ ఆఫ్ ద డే. నీవు దేవుని యొక్క సాన్నిధ్యాన్ని